ఆప్కి అదాలత్లో ఉద్ధవ్ ఠాక్రే శివసేన నాయకుడు సంజయ్ రావుత్ మీద ఒక ఆరోపణ, ఇంకా ఆయన ఐడియాలజీ నుంచి ఎన్నో సందర్భాల్లో కాంప్రమైజ్ అయ్యారు. సంజయ్ సార్, మీరన్నారు బాలాసార్ యొక్క శిల్పి నేనే అన్నారు. బాలాసాబ్ ఠాక్రే మీకు ఏం నేర్పించారో అదే ఫాలో అవుతున్నా అన్నారు. అయితే ఏక్నాథ్ షిండే మళ్ళీ చెప్తున్నారు, బాలాసాబ్ ఠాక్రే ఐడియాలజీ ఉంది కదా, హిందూ సూత్రాలున్నాయి కదా, అవి వెనక్కి వెళ్ళిపోయాయి అన్నారు. అంటే పార్టీని వదిలి వెళ్ళాయి అన్నారు. శివసేన ఐడియాలజీ షిండే గారికి అంత తెలుసా? ఆయన అడిగి నాకు సమాధానం చెప్పండి. ఆయన అడగండి. ఐడియాలజీ ఉంది కదా శివసేనలో బాలాసాహెబ్ ఠాక్రేకి. ఇంకా నేను ఎప్పుడూ ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. అది ఆయన అడగండి. ఒక ఉదాహరణ చెప్పండి. నేను ఎప్పుడు హిందుత్వాన్ని అధిగమించాను చెప్పండి. ఆయనే మొదటి మనిషి. ఏక్నాథ్ షిండే గట్టిగా అరిచారు, లేదు 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 కుదరదు, మనం బీజేపీతో కలవాల్సిన అవసరం లేదు, అలయన్స్ని విరగొట్టమని చెప్పింది ఎవరు? ఎందుకు చెప్పారు? మళ్ళీ ఆ మనిషి నెగిటివ్గా మాట్లాడారు కదా. అప్పుడు ఐడియాలజీ గురించిన విషయం నాతో మాట్లాడకూడదు. ఆయన ఏమన్నారంటే మీరు నమ్మక ద్రోహి. అవును, నమ్మక ద్రోహినే. విశ్వాసాన్ని పోగొట్టారు కదా. ద్రోహిని ద్రోహి అనుకుంటా మంచోడని చెప్పాలా? ఒక సమయంలో అయితే ద్రోహి కాదు అన్నారు. మేము ఫాలో అవుతున్నామని చెప్పారు. నేను ఏ ద్రోహం చేయలేదు, ఆయన ఫాలో అనుసరించలేదు, దాన్ని మీరు మార్చి చెప్పారు అన్నారు. దానికి బదులుగా ధైర్యంగా ఉండాలి. విప్లవకారుడి దగ్గర ఒక ధైర్యం ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి. జైలుకి వెళ్ళడానికి భయపడితే వాడు విశ్వాసే కాదు, మోసం చేసేవాడే. చూడండి, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఇందులో ఏముందంటే అది బాలాసాబ్ ఠాక్రే సూత్రాల్లో ఎలా కాంప్రమైజ్ అయ్యారో, ఇంకా ఎలా హిందుత్వ విషయాల్లో కాంప్రమైజ్ అయ్యారో. ముంబై బ్లాస్ట్ భయంకరమైన తీవ్రవాది యాకోబ్ మెమన్కి ఉరిశిక్ష పడిందని ఆ వ్యక్తే ఆ ఉరిశిక్ష గురించి వ్యతిరేకంగా మాట్లాడారు. ఆయన్నే ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళు మినిస్టర్గా మార్చారు. చూడండి, అది నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూశారంటే పార్లమెంట్లో గొడవలు జరిగాయి కదా. అది ఎవరు తప్పో చెప్పనేలేదు. అందులో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ స్వతంత్రం కోసం పోరాడారని చెప్పలేము అసలు. కానీ వాళ్ళు సభకు వచ్చి బీజేపీతో కలిసి షిండేతో కూర్చున్నారు. అన్నిటికీ తలూపుతూ కూర్చున్నారు. విశ్వాసం అనే పదానికి అర్థం తెలుసా వాళ్ళకి? అదేంటో తెలుసా? ఏ ఐడియాలజీ గురించి మాట్లాడుతున్నారు? నేను ఒకటి చెప్తాను, భయపడిపోయారు, పారిపోయారు. అదే వాళ్ళ ఐడియాలజీ. చెప్పారు బాలాసాహెబ్ ఠాక్రే విధానాన్ని ఉల్లంఘించారు. వాళ్ళకి బాలాసాహెబ్ ఠాక్రేకి సంబంధం లేదు. వాళ్ళకి బాలాసాహెబ్ గురించి తెలుసుంటే ఇలాంటి ద్రోహం చేసే ఉండరు. అయితే ఒక ఉదాహరణ మళ్ళీ చెప్తారు. బాలాసాహెబ్ ఠాక్రే ఎప్పుడూ అనుకోలేదు కాంగ్రెస్తో శివసేన అలయన్స్ పెట్టుకోవాలని అనుకోలేదు. అది బాలాసాహెబ్ పబ్లిక్ అది మీకే తెలుసుంటుంది. షిండే ఆ సమయంలో పుట్టే అవకాశమే లేదు. చూడండి, ఇప్పుడే మైదానంలో దిగారు ఆయన. ఇంకేం చెప్తారు? కొత్తగా ఆడటానికి వచ్చారు. మన ఈ చోట్లో పెళ్లికొడుక్కి ముసుగేస్తారు కదా, వాళ్ళు కూడా అలాగే చేస్తారు. ముందు తీసేయండి. వెళ్ళి కాంగ్రెస్ విషయాన్ని తీసుకోండి. కాంగ్రెస్ ఏమన్నా పాకిస్తాన్ నుంచి, అమెరికా నుంచి వచ్చిందా ఏంటి? వాళ్లతో మాకు అభిప్రాయ భేదం ఉండింది, కానీ వాళ్ళకో విషయం తెలీదు. ఇదే బాలాసాహెబ్ ఠాక్రే ఇందిరాగాంధీ ఉన్నప్పుడు స్నేహంగా ఉండేవారు. ఎమర్జెన్సీ పీరియడ్లో కూడా మేము సపోర్ట్ చేశాము. ఆ తర్వాత ఒక సమయంలో బ్యారిస్టర్ అంతోలితో పాటు మాకొక బంధం ఉండింది. తర్వాత కాంగ్రెస్ పెరుగుదల కోసం ఒక సమయం ఎలక్షన్లో కూడా మేము వాళ్లకి సపోర్టుగానే ఉన్నాము. అదంతా ఇతిహాసం. కొన్ని సమయాల్లో బంధాలు పోతాయి, బయటికి వెళ్ళిపోతాయి. అయితే బాలాసార్ ఏం చెప్పారంటే దేశం రెండుగా విడ్డానికి కారణం కాంగ్రెస్ అని. బాలాసార్ చెప్పింది నిజమే. కానీ చూడండి, రాజకీయాలు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి కదా, కాలక్రమంలో మారుతూ ఉంటాయి కదా. రాహుల్ గాంధీ ఇండియాని ఒకటిగా చేస్తారంటున్నారా? వాళ్ళు కలిసి ఉండాల్సిన అవసరమే లేదు. ఒకవేళ ఏదైనా యువ నాయకుడు, అది కాంగ్రెస్ అయ్యుండొచ్చు, లేకపోతే వేరే పార్టీ అయ్యుండొచ్చు, ఆ యువ నాయకుడు 4000 కిలోమీటర్లు నడిచే వెళ్తున్నాడంటే అతనితో పాటు లెక్కలేనంత మంది జనాలు వస్తూ ఉన్నారంటే వెళ్తూనే ఉన్నారు. పాలిటిక్స్ గురించి మాట్లాడట్లేదు. నాకేమనిపిస్తుందంటే మన దేశంలో ఒక మంచి ఎనర్జీ తయారైంది, ఒక ఐక్యత ఏర్పడింది. ఇంకా రాహుల్ గాంధీకి కొత్త శక్తి దొరికిందని చెప్తాను నేను. అంత లెవెల్లో ఎనర్జీ ఉందా? ఆయన వీర్ సావర్కర్ని కూడా మాఫీ వీరు అనే చెప్పారు. అప్పుడు వీర్ సావర్కర్ ఆయన శివసేన ఐడియల్. మేము వెంటనే దానిపై వ్యాఖ్యానించాము. నంబర్ 1, మీరు ఎంత లెక్క షిండే గురించి మాట్లాడుతున్నారో నేను మళ్ళీ చెప్తాను. వీర్ సావర్కర్కి భారతరత్న ఇవ్వండి. 10 సంవత్సరాలుగా మేము ఉన్నాము. ఉత్తమ్ ఠాక్రే మంత్రిగా ఉన్నప్పుడు మా గవర్నమెంట్ కోసం ఆయన అక్కడికి వెళ్ళారు కదా, ఢిల్లీకి.
బీర్ సవర్కర్ మా ఐడియలే. ఆయనకి భారతరత్న అవార్డు ఇవ్వండి. అలా చెప్పడానికి షిండే గారి ధైర్యం ఉందా? చెప్పండి. సవర్కర్ గురించి మాట్లాడమని చెప్పండి చూద్దాం. నేను సవాల్ చేస్తున్నాను. సవర్కర్ మన పక్కే ఉన్నారు. కానీ మీరు ఏ సవర్కర్ని ఐడియల్ అని చెప్తున్నారో, ఎవరిని గౌరవించారో ఆయన గురించి ఈ విధంగా చెప్పడానికి ట్రై చేశారు. తెల్లవాళ్ల దగ్గర క్షమాపణ అడిగారు. చూడండి. అటువంటి వాళ్ళతో మీరు ట్రావెల్ చేయొచ్చా? అందులో ఎలాంటి అవమానం మీకు ప్రమాదం కలగలేదా? ఉంది, కానీ ఏ ప్రమాదం వచ్చినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అందుకే చెప్తున్నాను, బీజేపీకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, సవర్కర్ని పొగడండి అని చెప్తున్నాను. ఒకవేళ రాహుల్ గాంధీ ఆయన గురించి అలా చెప్పారంటే అతనికి భారతరత్న అవార్డు ఇచ్చి ఆయన్ని పొగడండి అని చెప్తున్నా. ఇంకా అమిత్ షా కూడా చెప్పారు, మీరు సూత్రాల విషయంలో మీరు ఎంతో కాంప్రమైజ్ అయ్యారని, ఇంకా తప్పుడు సూత్రాలకి మీరు సపోర్ట్ చేశారని. నేను ఆల్రెడీ సమాధానం చెప్పేశాను. మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నారు. కానీ మీరు ఇవాళ మన సీఎం ఉన్నారు కదా, ఆయన ఏం అడుగుతున్నారు? ఎవరిని ఫాలో అవుతున్నారో చెప్పండి. బానిసగా ఉండి పాలన చేసే కాలం కదా అది దేశంలో. జరిగింది అంటే అప్పుడు అందరూ కలిసి ఉన్నారు కదా. చూడండి, మీలో కూడా అంత చెడ్డ మనస్తత్వం ఏం లేదు. మీరు కొన్ని సమయాల్లో ద్రోహి అన్నారు, తర్వాత కొన్ని సమయాల్లో వాళ్ళని అమిత్ షా నరేంద్ర మోడీని ఎగతాళి చేసి మాట్లాడారు. నేను వాళ్ళకి సాధంగా డమ్మీ అని ఉన్నాను కూడా చెప్పలేదు. అన్నారు. అవును, నిజమే. పార్టీని రెండుగా విడదీయడానికి వాళ్ళే సహాయం చేశారు కదా. ఈ పార్టీని 50 సంవత్సరాల ముందు బాలాసాహెబ్ ఠాక్రే సృష్టించారు కదా. బాలాసాహెబ్ ఠాక్రే కాలంలో కూడా చాలా మంది పార్టీని వదిలేసి వెళ్ళిపోయింది నిజమే. పెద్ద పెద్ద వాళ్లే వెళ్ళిపోయారు. జగన్ నిట్పట్ వెళ్ళిపోయారు, నారాయణ రాణే వెళ్ళిపోయారు, అలా చాలా మంది వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఎవరు అది వచ్చి ఇలా ఎవరు చెప్పింది లేదు. టోటల్ పార్టీని దాసోహం చేసిందే లేదు. ఇప్పుడు అలాగే జరుగుతుంది. వాళ్ళేమన్నారంటే బీజేపీతో గవర్నమెంట్ను సృష్టించి విధానాలు విడిచిపెట్టేశామని. అందుకు కారణం ఉద్ధవ్ ఠాక్రే మీరు అని అన్నారు. నేను ఎలాంటి సమస్య చేయట్లేదు. సమస్య ఏంటంటే 2024లో జనాలది చెప్తారు. నాకు నమ్మకం ఉంది. ఎలక్షన్ పెట్టి చూడండి. ఇప్పుడే ఎలక్షన్ డిక్లేర్ చేయండి. అది లోక్సభ అయినా సరే, వేరే ఏదైనా సరే. ముంబైకి సపరేట్గా వీళ్ళు ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టనే పెట్టరు. చాలా రోజులుగా దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు వాళ్ళని ఓడిస్తారని భయపడుతున్నారు. ఇది చాలా క్రిటికల్ అయిన పొజిషన్. మీరు కావాలంటే వాళ్ళకి ఎలక్షన్ కావాల్సిన గుర్తునివ్వండి. పార్టీ ఠాక్రే పేర్లోనే నడుస్తుంది కదా. అంటే మీరన్నారు ఠాక్రే కుటుంబంలో మిగతా వాళ్ళందరూ, ఒకటి ఉద్ధవ్ ఠాక్రే కుటుంబం, తర్వాత బాలాసార్ ఇంకొక కుటుంబం ఉంది కదా, జయదేవ్ ఆయన వైఫ్ ఉన్నారుగా, వాళ్ళు షిండే దగ్గరికి ఎందుకు వెళ్ళారు? బాగుండి వదిలేయండి. నేను నా పార్టీ గురించి మాట్లాడుతున్నాను, కుటుంబం గురించి మాట్లాడట్లేదు. నా పార్టీ. ఇప్పుడు కుటుంబం గురించి సార్ బాగా వినండి. ఏ పార్టీకి ఠాక్రే నాయకుడిగా ఉన్నారో నేను ఆయన్నే కుటుంబం అని అంటాను. అంటే ఆయనే ఠాక్రే, ఇక మిగతా చూడండి, ఠాక్రేలు ఎవరు లేరా? అలాంటి 50 ఠాక్రేలు ఉన్నారు. అదేంటంటే ఇదిగో ఇలా చూడండి. ఈ దేశంలో ఉద్ధవ్ కూడా ఆయన అబ్బాయే కదా. ఈ దేశంలో 1000 గాంధీలు ఉన్నారు. వాళ్ళందరూ మహాత్మా గాంధీలు అయిపోయారేంటి? ఈ ఊర్లో 1000 మోడీలు ఉన్నారు. సుశీల్ మోడీ కూడా ఉన్నారు. ఇక్కడ కూడా మోడీ ఉన్నారు. ఇంకా ఎంతో మంది మోడీలు ఉన్నారు. ఆయన తర్వాత బాలాసాహెబ్ ఠాక్రే కొడుకు. పర్వాలేదు, ఉండనివ్వండి. కొడుకైతే ఏంటిప్పుడు? కొడుకెప్పుడు కొడుకే కదా. కానీ పార్టీ సేనాధిపతియే కదా. లేదు, నేనేమంటానంటే ఠాక్రే కుటుంబానికి చెందిన, అంటే అదే నేను చెప్పేది, అంటే కుటుంబానికి కాస్త రాష్ట్రే కూడా బాధ్యత ఉంది పార్టీ కదా. ప్రారంభించారు. ఆయన కుటుంబమే. ఇప్పుడు ఆ పార్టీ ఎక్కడుంది? కొంతమంది ఆయన కూడా వెళ్ళారు. రాజ్ ఠాక్రే కూడా ఒక నాయకుడిగా ఉన్నారు, నా మిత్రుడిగా ఉన్నారు, నా కూడానే ఉన్నారు. చాలా పెద్ద పార్టీని సృష్టిస్తానికి ట్రై చేశారు. కానీ ఎక్కడా? మీరు నాకు చెప్పండి. చూడండి, మీకు అన్ని విషయాలు తెలుసు. బాలాసాహెబ్ ఠాక్రే గురించి అన్ని విషయాలు మీకు బాగా తెలుసు. రాష్ట్ర గురించి మీకు తెలుసు. ఏక్నాథ్ షిండే తెలుసు, నారాయణ రాణే తెలుసు. సో ఈ ప్రెజెంట్ డేట్లో మీరు షిండేకి ఏం అడ్వైజ్ ఇస్తారు? ఆయనకి నేనేంటి అడ్వైస్ చేసేది? ఆయన అడ్వైజర్ ఢిల్లీలో కూర్చున్నారు కదా. ఎవరు అడ్వైస్ తీసుకునే అర్హత వాళ్ళకి లేదు. ఇప్పుడు చూడండి, ఆయన నోట్ నుంచి అప్పుడప్పుడు ఒక పదం వస్తుంది, నా వెనకాల మహాశక్తి ఉందని. అది కూడా ఢిల్లీలో. అప్పుడు ఆ మహాశక్తి అడ్వైస్ ఉంది కదా, అది తీసుకో. కానీ జీవితంలో మీరు చాలా పెద్ద పాపాన్ని చేశారు. మీరు మాత్రం ఆ పాపాన్ని చేయకుండా ఉండుంటే మిమ్మల్ని క్షమించి వదిలేసేవాడిని. ఇదే మీరు శివసేన, బాలాసాహెబ్ ఠాక్రే. చాలా గొప్ప విషయం. దాన్ని పూజ చేయాలనుకుంటున్నాము. దాన్ని డబ్బుతో కొనాలనుకున్నారు, బేరం మాట్లాడుతున్నారు. ఈ విషయంలో మనం ఆయన్ని క్షమించనే కూడదు. ఖచ్చితంగా కుదరదు. ఓకే, పార్టీని వదిలేసి వెళ్ళండి. మీ రాజకీయాన్ని మీరు చూసుకోండి. నా ఇష్ట ప్రకారం నేను, నీ ఇష్ట ప్రకారం నువ్వు ఉండు. నేనేం అడ్వైస్ చేయాలనుకుంటున్నానంటే,
ప్రజల ముందు మీరు నిజంగానే ఒక సింహం అయితే ప్రజల ముందు మీ మొహాన్ని చూపించండి, ఎలక్షన్లో నించోండి. ఆదిత్య ఠాక్రే ఒకసారి చెప్పారు కదా, నేను స్టేఫా ఇస్తానని. లేకపోతే మీరు స్టేఫా తీసుకోండి. మన ఇద్దరం ఈ ఎలక్షన్లో నించుని చూద్దాము. దానికి ధైర్యం ఉందా? నేను అడ్వైస్ చేస్తున్నాను. పాలేది నీళ్ళేదని తెలిసిపోతుంది కదా, శివసేన పవర్ కూడా తెలిసిపోతుంది.